తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదకి హైడ్రా బుల్డోజర్లు వస్తున్నాయంటే అవుననే సమాధానం వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ హైడ్రా కారణంగా కొంతమంది మాజీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా అసంతృప్తికి లోనై కేంద్ర నాయకత్వానికి బాగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారని, వారిలో ముఖ్యంగా ప్రస్తుత నూతనంగా పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గౌడ్ గారు, అలాగే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, అలాగే భట్టి విక్రమార్క గారు, అలాగే కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్కు చాలా పెద్దవాడైనటువంటి కేవీపీ రామచంద్రరావు గారు, ఇలాగే చాలామంది మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారి మీద అసంతృప్తితో ఉంటూ కేంద్రానికి వారి అధిష్టానానికి కంప్లైంట్ చేస్తానని చెప్తా ఉన్నారు. అలాగే కేవీపీ రామచంద్రరావు గారి మీద కూడా మన రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆయన అక్రమంగా ఫామ్ హౌస్ను కట్టుకున్నారు, మరి దానిని పడగొట్టొద్దా అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం లేపి అవే